దాదాపు 2 దశాబ్దాల తర్వాత మే 10న ఉదయం 4 గంటల సమయంలో అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. ఈ తుఫాను భూమిని తాకడం వల్ల యూరప్, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాతో పాటు ప్రపంచంలోనే పలు దేశాల్లో శక్తివంతమైన అరోరాలు ఏర్పడ్డాయి. దీంతో ఆకాశం మొత్తం ఒక్కసారిగా రంగు మారిపోయింది. ఇదిలా మారిపోవడం వల్ల అక్కడి వారంతా షాక్ అయ్యారు. అసలు ఏంటి ఈ సౌర తుఫాను? ఈ తుఫాన్ల వల్ల ప్రపంచం అంతం కానుందా? దీనిపై శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో పదండి తెలుసుకుందాం. అసలు సౌర తుఫాను అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. సౌర తుఫాను అనేది సూర్యుని నుంచి వెలువడే తీవ్రమైన విద్యుదయస్కాంత వికిరణం. ఇది సూర్యుని వాతావరణం నుంచి వెలువడుతుంది. దీంతో ఆ సమయంలో కరోనాల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడుతుంది. సిఎంఈ అంటే సూర్యుని కరోనా నుంచి ప్లాస్మా అయస్కాంత క్షేత్రాలు మేఘాలుగా ఏర్పడి మహా విస్ఫోటంగా మారటం. ఈ ప్రక్రియనే కరోనాల్ మాస్ ఎజెక్షన్స్ అని పిలుస్తారు. ఈ తుఫానుల నుంచి వెలువడే సిఎంఈ సెకనుకు 800 కిలోమీటర్లు భూమి వైపు ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించి బలంగా భూమిని తాకడం వల్ల తీవ్ర నష్టం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ కరోనాల్ మాస్ ఎజెక్షన్స్ సూర్యుని నుంచి వెలువడినట్లు నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అయితే ఈ సౌర తుఫాను చాలా తీవ్రంగా ఉందని, ఎక్స్ట్రామ్స్ జియోమాగ్నిక్ స్టార్మ్ కలిగి ఉందని వారు పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలోని అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను 1859లో సంభవించింది. దీనికి బ్రిటిష్ ఆస్ట్రానమర్ రిచర్డ్స్ కరింగ్టన్ పేరును సూచించారు. అప్పట్లో ఈ తుఫాను టెలిఫోన్ వ్యవస్థను ధ్వంసం చేసింది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ సౌర తుఫాను దాదాపు 1859లో వచ్చిన సౌర తుఫాను లాంటిదేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనివల్ల శక్తివంతమైన శాటిలైట్లు, పవర్ గ్రిడ్లు సమస్యలు తలెత్తుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాదు, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ చెందిన స్టార్లింక్ శాటిలైట్లు ఈ భారీ జియో మ్యాగ్నెటిక్ తుఫాను ప్రభావితమైనట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సిఎంఈలు భూమిని తాకే అవకాశాలున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇది మానవులపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఈ సౌర తుఫాను ఒక మోతాదులో రావడం వల్ల అది వాతావరణ పొరను దాటడం ద్వారా మానవులకు హాని కలిగించదు. కానీ ఈ తుఫానులు తీవ్ర రూపం దాల్చితే వాతావరణంలో మార్పుల వల్ల కూడా అనేక మంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా దీని కారణంగా అరిథ్మియా, గుండె జబ్బులు, మయోకార్డియల్ ఇన్స్పార్జన్ సంబంధిత మరణం, రక్తపోటు, మూర్ఛలు వచ్చే ప్రమాదం జరుగుతుందంటూ పేర్కొన్నారు. మరోపక్క కొంతమంది శాస్త్రవేత్తలు ఈ సౌర తుఫానులు మానవుల ఆరోగ్యంపై అంత పెద్ద ప్రభావం చూపకపోవచ్చని అంటున్నారు. కానీ వాతావరణ మార్పుల్లో మాత్రం తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ దేశాలు దీనిపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటాయో చూడాల్సిందే.